ఫ్రెండ్స్ చికెన్ వండుతున్నాను. ఆయిల్ వేసుకున్నా. కొబ్బరి, నువ్వులు, జీడిపప్పు వేసి మిక్సీ చేస్తున్నాను. ఇది కర్రీలో వేస్తాను. అల్లం వెల్లుల్లి వేస్తున్నాను. కొద్దిగా వేస్తున్నాను ఫ్రెండ్స్. కొంచెం ఉల్లిపాయలు వేసాను ఫ్రెండ్స్. చికెన్ ఫ్రై కింద చేస్తున్నాను. పచ్చిమిరపకాయలు కూడా వేసాను. అంటే కొంచెం గ్రేవీగా ఉంటుంది, అడగంటకుండా ఉంటుందని ఉల్లిపాయలు వేసాను. చికెన్ వేసేస్తాను ఫ్రెండ్స్. చికెన్లో నీరంతా వచ్చి ఎగిరిపోవాలి. అప్పటి వరకు అది అలా మంట కలుగుతూనే ఉంటుంది. మూతేసేద్దాం. చికెన్ ఫ్రై చేస్తున్నాను. ఇది ఇంకా నీళ్ళు ఆగాలి. నీళ్ళు ఆగాలి ఫ్రెండ్స్. గరం మసాలా, ధనియాల పొడి, ఫ్రెండ్స్ సరిపోయినట్టుంది. అల్లం వెల్లుల్లిపాయలు పేస్ట్ వేసాను. కొంచెం నాకలేదు. ఫ్రై అంటే మరీ ఫ్రై అంటే తినలేం కదా ఫ్రెండ్స్, అంటే కొంచెం గ్రేవీగా చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, మగ్గనేద్దాం ఫ్రెండ్స్. ఉప్పు వేయలేదు, ఉప్పు వేస్తున్నాను. వేసాను, సరిపోవట్లా. కొబ్బరి, చిన్న కొబ్బరి ముక్క, అలాగే నువ్వులు, జీడిపప్పు, చిన్న కొబ్బరి ముక్క కలిపి వేస్తున్నాను పేస్ట్. ఎందుకంటే మరీ ఫ్రై కింద ఉంటే అన్నం కలవదు కదా, అందుకని. కానీ చాలా బాగుంటుంది. ఈ పేస్ట్ వేసుకుని ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నేను అంటాం కాదు, మీరు ట్రై చేసి చూడండి. అప్పుడు నాకు కామెంట్లో పెట్టండి. నేను ఇప్పటి వరకు కామెంట్లో పెట్టండి అని అడగలేదు, కానీ ఇప్పుడు తయారు చేసుకుని తిన్న తర్వాత ఎలా ఉందా అన్నది మీరు నాకు కామెంట్ పెట్టండి. ఓకే, కారం వేద్దాం ఫ్రెండ్స్. చాలు ఫ్రెండ్స్, కొత్త కారం ఫ్రెండ్స్. అసలే ఎండలో గోవా గీయమంటున్నాయి ఫ్రెండ్స్. ఇది మా చెల్లాలి ద్వారా ఆడించుకొచ్చాం. మాకు ఎక్కడ పడుతుందో ఆడించడానికి వేపి ఆడేస్తారు మా చెల్లాలి. ఫ్రెండ్స్ చూసారా,
చికెన్ ఫ్రై. ఇలాగైతే కొంచెం అన్నం వేసుకుని కలుపుకుని తినడానికి బాగుంటుంది ఫ్రెండ్స్. అందుకని నేను ఈ రకంగా చేస్తాను. ఫ్రై అంటే ముక్కలు తినాలి అంతే, అన్నం తింటానుకుంటుంది ఫ్రెండ్స్. అందుకని ఈ విధంగా చేస్తాను, కొంచెం అన్నం కలిసేలాగా. మా అబ్బాయికి చాలా ఇష్టం. ఫ్రెండ్స్, చికెన్ ఫ్రై చేశాను. మీరు కూడా ఇదే విధంగా చేసుకుని తిన్న తర్వాత నాకు ఒక సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ చేయండి. మీ లైక్ నాకు ఎంతో సపోర్ట్ ఇస్తుంది. ఇది ఫుల్ వీడియో కావాలంటే ఎస్టీవీ సాయి ఛానల్ అని ఉంటుంది, ఫుల్ వీడియో చూడండి. ఉంటాను ఫ్రెండ్స్.